హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్. అసలు టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటో చూసి వాటిపై ఎగ్జాంపుల్స్ కూడా చూసేద్దాం. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న కౌశలం స్కిల్ టెస్ట్. వీటి రెండింటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్ పై కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. అలాంటి టాపిక్ పై ఈరోజు క్లియర్గా అయితే చూసేద్దాం. అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. చూద్దాం టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మెయిన్ మనకు తెలియాల్సింది టైము అండ్ డిస్టెన్స్, స్పీడ్. ఇక్కడ ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టైం. ఈ టైం అంటే మనకి ఎలా ఉంటుంది? ఫర్ అవర్స్లో ఉండొచ్చు. అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇవే కదా టైం అంటే మనకి. నెక్స్ట్ మనకి స్పీడ్, డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి కిలోమీటర్స్ అండ్ అలాగే మీటర్స్లోకి డిస్టెన్స్ అనేది ఉంటుంది. చూద్దాం. కిలోమీటర్స్ అండ్ అలాగే మీటర్స్ అని ఒకవేళ మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్లో కిలోమీటర్స్ ఇచ్చి కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయమని ఇలా కూడా అడుగుతారు. అంటే యూనిట్స్ని చేంజ్ చేయమని కూడా అడుగుతారు. వాటికి కూడా చూసేద్దాం. నెక్స్ట్ మనకు తెలియాల్సింది స్పీడ్ అంటే మనకి మెయిన్గా గుర్తుండవలసింది స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. ఇక్కడ ఈ ఫార్ములా అయితే మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా ప్రకారమే మనకి అన్ని క్వశ్చన్స్పై ఆన్సర్ అయితే చేయాలి. అందుకే గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. అసలు డిస్టెన్స్ అంటే చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి మనకి 2 ఫార్ములాస్ అనేది కన్వర్ట్ చేయవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డిస్టెన్స్, స్పీడ్ ఇచ్చేసి టైం క్యాలిక్యులేట్ చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. అంటే టీ ఇక్కడికి వచ్చేసింది, ఎస్ ఇక్కడికి వెళ్తుంది. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మళ్ళీ ఒకవేళ డిస్టెన్స్ అడుగుతారు. డిస్టెన్స్ అడిగితే ఈ డిస్టెన్స్ని ఇక్కడ ఉంచేసి ఈ టైంని అటేపు తీసుకెళ్దాం. బైని అటేపు తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. స్పీడ్ ఇంటూ టైం. ఇలా మనకి 3 ఫార్ములాస్ పై ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి. చూద్దాం. నెక్స్ట్ వీటి కాడికి వచ్చేద్దాం. అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇక్కడికి మనకి టైం వచ్చేసరికి అవర్స్లో ఇస్తాడు. క్వశ్చన్లో ఏం అడుగుతాడు? మినిట్స్లో కన్వర్ట్ చేయమంటాడు, లేకపోతే సెకండ్స్లో కన్వర్ట్ చేయమంటాడు. అవర్ కంటే చూడండి యూనిట్స్ చూద్దాం. అవర్కి ఎన్ని యూనిట్స్ ఉంటాయి? మినిట్స్కి అలాగే సెకండ్స్కి. నెక్స్ట్ కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయడం, అలాగే మీటర్స్ని కిలోమీటర్స్కి కన్వర్ట్ చేయడం. ఇక్కడ కిలోమీటర్స్ అంటే మనకి ఎంత వస్తుంది? 1000 యూనిట్స్ కదా. 1000 మీటర్ యూనిట్స్ అవుతుంది. కిలోమీటర్ ఇచ్చినప్పుడు 1000 మీటర్స్లో కన్వర్ట్ చేసుకో. అవర్స్ని సెకండ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. అవర్స్ ఈక్వల్ టు అంటే 1 అవర్. ఇక్కడ చూడండి, 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటే 60 మినిట్స్. మళ్ళీ మినిట్స్కి అంటే 1 మినిట్ అంటే 60 సెకండ్సే కదా. మళ్ళీ చూడండి, 60 ఇంటూ మినిట్ అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 60 సెకండ్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని సెకండ్స్ అవుతుంది? 60 ఇంటూ 60 అంటే 3600 సెకండ్స్. ఏంటి? అవర్స్ నుంచి మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే. ఇప్పుడు చూడండి, 1 కిలోమీటర్ అంటే మనకి ఎంత వస్తుంది? 1000 మీటర్స్. నెక్స్ట్ మనం 1 కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే చూడండి, 1 కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 1 కిలోమీటర్. కిలోమీటర్ అంటే ఎంత మనకి? 1 ఇంటూ 1000. పర్ అవర్ ఉంది. అవర్కి ఎన్ని సెకండ్స్ మనకి? 3600 సెకండ్స్. 1000 మీటర్స్ కదా. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. దీన్ని 1 కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయడానికి కిలోమీటర్ అంటే మనకి తెలిసిందే 1000 మీటర్స్. అలాగే అవర్ అంటే మొత్తం కూడా మనకి 3600 సెకండ్స్. దాన్ని వేసుకున్నాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, అలాగే మళ్ళీ 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ చూస్తే 36 సెకండ్స్ మిగిలింది. 10 మీటర్స్ బై 36 సెకండ్స్ మిగిలింది. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మళ్ళీ 5 18 అంటే 2 టేబుల్లో మనకి 5 టైమ్స్ 18 టైమ్స్. 5 మీటర్స్ పర్ సెకండ్స్. 5/18 మీటర్స్ పర్ సెకండ్. ఏంటి? 1 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే చూడండి, 1 కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 చేస్తే మనకి మీటర్స్ పర్ సెకండ్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్లో కన్వర్ట్ చేయమని అడిగితే మనం మీటర్స్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. 5/18 చేసుకొని
చేస్తే 5 మీటర్స్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇదనమాట. సో యూనిట్స్ అనేటిని ఇలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ క్వశ్చన్లో మనకి కన్వర్ట్ చేయమని అడిగితే. సో అవర్స్ నుంచి మినిట్స్కి, మినిట్స్ నుంచి సెకండ్స్కి, అలాగే కిలోమీటర్స్ పర్ అవర్స్ నుంచి సెకండ్స్లోకి. సో వీటన్నిటిని అడుగుతారు. సో ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈ టైం, డిస్టెన్స్, స్పీడ్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి టాపిక్స్ చూద్దాం. వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ జనరల్ క్వశ్చన్స్ అంటే మనకి ఒక ట్రైన్ ఇస్తాడు, లేకపోతే బై వాక్ చేస్తాడు, ఇంత డిస్టెన్స్ వాక్ చేస్తాడు, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో లేదంటే టైం, స్పీడ్ ఇచ్చేసి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో నెక్స్ట్ చూడండి, ట్రైన్కి సంబంధించిన క్వశ్చన్స్. ట్రైన్ వచ్చేసరికి ఇంత స్పీడ్లో వెళ్తుంది, సో దాని యొక్క టైం క్యాలిక్యులేట్ చేయమంటాడు. లేదంటే సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్, సో వీటిపై కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ పై క్వశ్చన్స్ చూసేద్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ ఇవి గుర్తున్నాయి కదా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, అలాగే 1 అవర్ అంటే అవర్స్ నుంచి సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 3600 సెకండ్స్ వేసుకుని కన్వర్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే 5/18 చేసుకుని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి. సో మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే చూడండి, 1 మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే సేమ్ ఇదే 5/18ని రివర్స్ చేసుకుంటే మనకి కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 18/5 చేస్తే మనకి కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. క్వశ్చన్స్ చూద్దాం. Speed of a car is 70 kilometers per hour. Then find the speed in meters per second. స్పీడ్ అడుగుతున్నాడు అండ్ మీటర్ పర్ సెకండ్స్లోకి అడుగుతున్నాడు. స్పీడ్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్స్లోకి స్పీడ్ అడుగుతున్నాడు. చూద్దాం. సో కార్ స్పీడ్ ఎంత మనకి 72 కిలోమీటర్స్. 72 కిలోమీటర్స్ కార్ స్పీడ్ ఆల్రెడీ ఇచ్చేసాడు, కానీ దేంట్లోకి అడుగుతున్నాడు, మీటర్ పర్ సెకండ్స్లోకి అయితే ఎంత స్పీడ్ అని అడుగుతున్నాడు. చూద్దాం. మనకు తెలిసిందే కిలోమీటర్స్ పర్ అవర్స్ని కన్వర్ట్ చేసుకోవాలంటే 72 ఇంటూ 5/18 కదా. సో 5/18 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుందాం. 18 ఇందులో మనకి ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 5s 20. సో 20 మీటర్ పర్ సెకండ్స్. ఆల్రెడీ మనకి స్పీడ్ ఇచ్చాడు, కానీ కిలోమీటర్స్లో ఇచ్చాడు. ఆ కిలోమీటర్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో అందుకే మనం ఆల్రెడీ కిలోమీటర్స్ పర్ అవర్స్ అంటే మనకు తెలుసు 5/18. సో 5/18 చేసుకుంటే మనకి మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి 5/18 చేసుకుంటే 20 మీటర్స్ పర్ సెకండ్స్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ 540 కిలోమీటర్స్ ఇన్ టైం కూడా ఇచ్చేసాడు 5 అవర్స్ అని. మనల్ని ఏమడుగుతున్నా, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఇన్ మీటర్ పర్ సెకండ్స్లోకి స్పీడ్ అడుగుతున్నాడు. చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, అలాగే అవర్స్ కూడా ఇచ్చాడు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. స్పీడ్ ఈక్వల్ టు మనకి ఏంటి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 540 కిలోమీటర్స్ పర్ అవర్. ఎంత అవర్స్, 5. సో 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇందులో మనకి, సో 108 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 108 ఎక్కడుంది మనకి, సో 108. సో ఆప్షన్ ఏ అని పెట్టేస్తాం. కానీ మనల్ని అడిగింది ఏంటి, మీటర్ పర్ సెకండ్స్లోకి స్పీడ్ ఎంతలో వెళ్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ అడిగేది మీటర్ పర్ సెకండ్స్. సో అంటే కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, సో ఇలా చాలామంది మిస్టేక్ చేస్తారు. 108 చూసి ఆప్షన్స్లో ఉంది కదా అని ఆప్షన్ క్లిక్ చేస్తారు. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు, మీటర్ పర్ సెకండ్స్లోకి అడుగుతున్నాడు. సో మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. చూద్దాం. ఈ 108ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్ పర్ అవర్స్ అంటే మనకి 5/18 కదా. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. 9 టేబుల్లో ఇది 2 టైమ్స్, నెక్స్ట్ 1 టైం, మళ్ళీ 2 టైమ్స్. సో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 టేబుల్లో 18 అనేది 2 టైమ్స్, అలాగే 108 అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ మళ్ళీ 2 అనేది 12లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6. ఇంకేం మిగిలిన మనకి 6 ఇంటూ 5 మీటర్ పర్ సెకండ్స్. 6 ఇంటూ మీటర్ పర్ సెకండ్స్. 6 5s 30 మీటర్ పర్ సెకండ్స్. సో ఎంత వచ్చింది మనకి, 30 మీటర్ పర్ సెకండ్స్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఇక్కడతో ఎండ్ చేయొద్దు, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూసి సో అప్పుడు ఎందులో కన్వర్ట్ చేసుకోవాలో చెక్ చేసుకోవాలి. సో 30 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద స్పీడ్ ఆఫ్ కార్ ఈస్ 50 కిలోమీటర్స్ దెన్ డిస్టెన్స్ కవర్డ్ బై కార్ ఇన్ 5 సెకండ్స్. నన్ను ఏమడుగుతున్నారు? ద డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 5 సెకండ్స్. సో నెక్స్ట్ అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 54 కిలోమీటర్స్ పర్ అవర్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. 54 కిలోమీటర్స్ పర్ అవర్ని సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. సో అంటే ఏంటి, మనకి 54 సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 కదా. ఇక్కడ మనం మీటర్స్ పర్ సెకండ్స్ కదా. సో 18 అనేది 54లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇంకా 3 5 ఇంకెంత మిగిలింది మనకి? 3 × 5. సో 3 5 మనకి ఎంత వచ్చింది? 15 మీటర్ పర్ సెకండ్స్. కానీ మనల్ని ఏం అడుగుతున్నాడు? 5 సెకండ్స్కి అడుగుతున్నాడు. ఇది వచ్చేసరికి జస్ట్ 1 సెకండ్కి 15 మీటర్స్ వచ్చింది. చూడండి, 1 సెకండ్కి ఎంత వచ్చింది? మనకి 15 మీటర్స్ వచ్చింది. కానీ మనల్ని ఎంతకు అడుగుతున్నాడు? 5 సెకండ్స్కి అడుగుతున్నాడు. సో 5 × 15. సో 5 5 25, 5 1 5, carry 2. సో 5 + 2 7, 75 మీటర్స్. సో ఇప్పుడు 5 సెకండ్స్ యొక్క వాల్యూ వచ్చింది కదా, ఎంత? 75 మీటర్స్. సో ఆప్షన్స్లో ఎక్కడుంది మనకి? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జెస్ ఇన్ 15 minutes. ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇన్ మీటర్స్లోకి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఇచ్చాడు ఎంత మనకి? 5 km/h. కానీ 15 minutesలో ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. సో 15 minutes అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ km/hని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి? మీటర్స్ పర్ మినిట్స్లోకి కదా. సో చూద్దాం, 5 km/hని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సో అప్పుడు ఇది ఏమవుతుంది చూద్దాం. 5 × అసలు కిలోమీటర్ కంటే ఎన్ని మినిట్స్? సో 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters కదా, 1000 meters. నెక్స్ట్ అవర్స్ కంటే ఎన్ని మినిట్స్ ఉంటాయో చూసుకోవాలి. 60 minutes ఉంటుంది. సో ఇప్పుడు మీటర్ పర్ మినిట్స్లోకి వచ్చేసింది కదా, చూద్దాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుందాం. 6 0 0 క్యాన్సిల్. అలాగే ఈ 6 అనేది ఇందులో మనకి 2 టేబుల్లో ఇది 3 times, ఇది వచ్చేసరికి 50 times. ఇక్కడ ఎంత మిగిలింది మనకి? 250/3 కదా. సో 250/3 meters per minutes. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? జస్ట్ 1 meter మాత్రమే వచ్చింది. అంటే 1 minuteకి మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది? 1 minute ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అవుతుంది? 250/3 meters అవుతుంది. కానీ మనల్ని ఏమడుగుతున్నాడు? 1 minuteకి అడగట్లే, 15 minutesకి ఎంత అవుతుందో అని అడుగుతున్నాడు. 15 minutesకి ఎన్ని మీటర్స్ వెళ్తుంది అని అడుగుతున్నాడు. సో 15 minutes అంటే 15 ఇక్కడ చేస్తున్నాను చూడండి. 15 minutesకి మనల్ని ఎంతకు అడుగుతున్నాడు? 15 minutesకి అడుగుతున్నాడు. సో 1 minute ఈక్వల్ టు 250/3 meters కదా. సో ఇప్పుడు మనం 15 minutesకి క్యాలిక్యులేషన్ చేయాలి. 15 సో మీటర్కి 250/3 meters. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇది ఇందులో మనకి 5 times క్యాన్సిల్ అవుతుంది కదా. ఇంకెంత మిగులుతుంది? 5 × 250 meters. క్యాలిక్యులేషన్ చేద్దాం. 5 0s 0, 25, 2 ఉంటుంది, 5 2s 10, 10 + 2 1250 meters. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో క్లియర్గా చూస్తే, క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనం మినిట్స్లో, ఇప్పటి వరకు మనకి క్వశ్చన్స్లో సెకండ్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి మినిట్స్లోకి చేంజ్ అవుతుంది. సో మినిట్స్లోకి అడుగుతున్నాడు కాబట్టి మినిట్స్లోకి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఏం కాదు, జస్ట్ కిలోమీటర్స్ అంటే మనకు తెలిసిందే 1000 meters అని. అలాగే అవర్కి వచ్చేసరికి 60 minutes ఉంటుంది కాబట్టి 60 minutes వేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో 1 minute మాత్రమే వచ్చింది ఇక్కడ వరకు. సో మన క్వశ్చన్లో 15 minutesకి అడుగుతున్నాడు కాబట్టి 15 × 250/3 meters. సో క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1250 వచ్చింది, 1250 meters వచ్చింది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h కెన్ కంప్లీట్ ఎ జర్నీ ఇన్ 9 hours. 9 hoursలో 40 kilometersలో వెళ్ళింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ అట్ 60 kilometers. సేమ్ డిస్టెన్స్, ఓకే, సేమ్ డిస్టెన్స్ 60 kilometersలో ఎంత టైంలోకి వెళ్తుంది అని అడుగుతున్నాడు. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుంది? అప్పుడు డిస్టెన్స్ ఇంటూ స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఇచ్చాడు, ఇక్కడ 40 kilometers ఇచ్చాడు, ఇక్కడ 60 kilometers ఇచ్చాడు. ఇక్కడ టైం ఇచ్చాడు, బట్ ఇక్కడ టైం అనేది ఇవ్వలేదు. సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు. ఆ టైం అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఫస్ట్ ఇచ్చింది వేసుకుందాం. 40 ఇంటూ టైం ఎంత మనకి? 9 hours. సో 40 × 9 hours అంటే మనకి ఎంత వస్తుంది? 360 hours.
సో నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు, అంటే 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ బట్ టైం ఇవ్వలేదు. ఈ టైం అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ చూస్తే ఈక్వల్, డిస్టెన్స్ అనేది ఈక్వలే కదా, సేమ్ కదా. సో సేమ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వల్ చేసుకుంటే దీని యొక్క టైం అనేది వచ్చేస్తుంది. సో ఎలాగో చూద్దాం. 40 × 9 కదా, సో 40 × 9 అవర్స్ ఈక్వల్ టు 60 × సమ్ ఎక్స్ అనుకుందాం. సో టైం కావాలి కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు 0 0 క్యాన్సిల్ కదా. సో నెక్స్ట్ 4 9s 36 per hour. నెక్స్ట్ ఇక్కడ 6x ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో ఎక్స్ వాల్యూ కావాలి కదా మనకి, ఎక్స్ ఇక్కడ ఉంచేసి ఆ 6ని ఇటువైపు తీసుకెళ్తే 36/hours ఎక్స్. సో 36/6 అంటే 6 hours. సో టైం ఎంత మనకి 6 అవర్స్లో, సేమ్ డిస్టెన్స్లో మనకి 6 అవర్స్లో వెళ్తుంది అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి 6 అవర్స్, టైం వచ్చేసరికి 6 అవర్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్ పై రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోదు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఈ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.